తెలంగాణలో ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ కాబోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ బంద్కు పిలుపునిచ్చాయి ఈ కాలేజీ యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలు జరిపింది. బంద్ విరమించుకోవాలంటూ కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బంద్ విషయంలో తగ్గేదే లేదంటూ మరోవైపు యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈరోజు మరొకసారి చర్చలు జరపబోతున్నారు. అయితే ఇరువైపుల నుంచి భిన్న వాదనలు మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి చర్చలకు సంబంధించి ఓవైపు ప్రభుత్వం ఏమో కాలేజీ యాజమాన్యాలు కొంత సానుకూలంగా స్పందించాయని చెప్తున్నాయి. మరోవైపు కాలేజీ యాజమాన్యాలేమో లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి తగ్గేది లేదు, ఈ చర్చలు ఫలించలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ కఠిన నిర్ణయం తీసుకుంది. కాలేజీలు బంద్ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం ఆలోచించండి అని మరోవైపు డిప్యూటీ సీఎం కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చ. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ తలెత్తుతుంది. ఎన్నో ఏళ్లుగా తాము ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. మేము ఇలా నెట్టుకు రాలేకపోతున్నాం, ఇక మా దగ్గర కూడా ఫండ్స్ ఉండాలి కదా, మేము మెయింటెనెన్స్ చూసుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి, మిగతా ఖర్చులన్నీ ఉంటాయి కదా, మేము ఎంతని భరించగలుగుతాం, మేము అప్పులు చేసి మరి ఇప్పటికే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు అంటున్నారు. అలాగే 1,00,000 కోట్లు మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు కదా, దాని మీద వచ్చే వడ్డీతో నడిపించుకోవచ్చు, 7% వడ్డీ వస్తుంది కదా మీకు, దాంతో నడిపించుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా సజెషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ చర్చల నేపథ్యంలో భట్టి విక్రమార్క ఏమన్నారో చూద్దాం. కళాశాల యాజమాన్యం సుదీర్ఘంగా అందరం కలిసి దాదాపు ఒక 4 గంటల సేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలు కూడా అర్థం చేసుకున్నాం. సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం. అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు. ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మున్ముందు కాలేజ్ యాజమాన్యాలు మాత్రం ఖచ్చితంగా మేము తగ్గేదే లేదు అంటున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, కాలేజ్ యాజమాన్యాలు మేము వెనక్కి తగ్గం అంటున్నారు, ప్రభుత్వం ఏమో మాకు ప్రతిష్ట దెబ్బతింటుంది, ఒకేసారి అంటే కుదరదు, మేము విడతల వారీగా పే చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఏం జరగబోతుంది? ఈరోజు మరొకసారి చర్చలు ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, చర్చలు ఫలవంతం కాలేదంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యం నిన్న ప్రకటన చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో ప్రజాభవన్ లో అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినప్పటికీ కూడా ఫలవంతం కాలేదనేటువంటి తెలుస్తా ఉంది. ఈ ప్రైవేట్ యాజమాన్యం కాలేజీలకు సంబంధించి వీరు ఒప్పుకోలేదు. ఏళ్ల తరబడి ఫీజు బకాయిలకు సంబంధించినటువంటి ఎదురు చూస్తా ఉన్నాం, పలుసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, అయినా కూడా సమస్య సాగు కోసం ప్రభుత్వం ముందుకు రాలేదు. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, సమ్మెకు కాల్ చేసిన తర్వాత, సమ్మెకు పిలుపునిచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకు జరిగినటువంటి చర్చల్లో కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు అనేటువంటిది యాజమాన్యం చెప్తా ఉంది. నిన్న భట్టి విక్రమార్క సమ్మె విరమణకు యాజమాన్యంతో చర్చించాం, సానుకూలంగా స్పందించారంటూ చెప్తున్నప్పటికీ ఆ వీడియోలో నిజంగానే ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సిబ్బంది వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రకటన విరుద్ధంగా ఉంది. మేము ఇంకా ఓకే అనలేదు, సోమవారం మధ్యాహ్నం వరకు క్లారిటీ, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక క్లారిటీ రానుంది, 3 గంటల తర్వాత నిర్ణయం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అప్పుడు కానీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 3 గంటల తర్వాత మళ్ళీ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఒక క్లారిటీ రాకపోతే సమ్మె బాట పట్టడానికి ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కానీ, MBA, MCA, BED, ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, PG కాలేజీలకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా సమ్మెకు దిగితే 12 లక్షల మంది విద్యార్థులు ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నందు రాష్ట్ర వ్యాప్తంగా. దీనివల్ల రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిష్ట దిగజారిపోయే అవకాశం ఉంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అబాసు పాలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం
ఈ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేసింది, వద్దు సమ్మెను విరమించుకోండి, విడతల వారీగా ఒక్కసారి 10,000 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితి కరెక్ట్ గా లేదు, విడతల వారీగా మీ ఫీజు బకాయిలు చెల్లిస్తాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ బట్టి విక్రమార్క చేసినట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. కానీ ఫీజు చెల్లింపుల విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన రావాలి అనేటువంటిది ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కోరుతా ఉన్నాయి. ఆ స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇంకా ఇద్దరి మధ్య మళ్ళీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వము అలాగే ఇటు ప్రైవేటు యాజమాన్యాలు సమస్యలను అర్థం చేసుకున్నామంటూ ప్రభుత్వం చెప్తున్నా చాలు కోసం ముందుకు రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం చెప్తా ఉంది. దానికి సంబంధించే కాస్త ప్రతిష్టంభన కొనసాగుతుంది, కన్ఫ్యూజన్ ఉంది. మరి ఈ రోజు బంద్ ఉదయం నుంచి ప్రారంభం అయినట్టేనా, లేదంటే మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసి ప్రభుత్వంతో చర్చల అనంతరం మరొక ప్రకటన రానుందా అనేటువంటిది మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలకి ఒక పెద్ద బర్డన్గా మారింది అంటూ ప్రభుత్వాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 1,700 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి మేము రిలీజ్ చేయలేము, విడతల వారీగా చేస్తామంటున్నారు. కాలేజ్ యాజమాన్యంలో ఇప్పటికే మా మీద బర్డన్ ఉంది, ఒకేసారి చేయండి అంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక ఆలోచన కూడా చేసింది. ఏమని? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బర్డన్ తగ్గించుకునే ఆలోచనలో భాగంగా అటెండెన్స్ కంపల్సరీగా మినిమం 50% మెయింటైన్ చేయాలి. అలాగే 50% సబ్జెక్ట్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఉన్న సబ్జెక్ట్స్లో. అలాగే 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. మెయిన్ సబ్జెక్ట్స్లో 60% అంటే 60% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళకే మేము రీయింబర్స్మెంట్ ఇస్తామంటూ కూడా గతంలో ఒక ప్రపోజల్ తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల మొత్తం 12.50 అంటే 12.5 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు ఒక టర్మ్లో. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆల్మోస్ట్ 50% మంది స్టూడెంట్స్ మీద దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని, ఓ పక్క విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందంటూ, మరోవైపు ప్రభుత్వానికి ఇది కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరిగిన విషయాన్ని మనం చూసాం. సో అపార్ట్ ఫ్రమ్ ఇలాంటి ప్రయత్నాలతో పాటుగా అసలు ఉన్న కొద్దిపాటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించకపోవడం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మాకు పెద్ద బర్డనే, మిగతా సంక్షేమ పథకాలకు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ మాత్రం ఎందుకు విద్యార్థుల కోసం మీరు ఖర్చు పెట్టలేరు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి మాట. 1,700 కోట్లు మీరు ఇవ్వలేరా అనేటువంటి మాట ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కష్టమైన పరిణామమే అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి. యాజమాన్యాలు మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మున్ముందు పూర్తిగా మేము మూసివేయబోతున్నాం. ఈ డిగ్రీ విద్యార్థులకు కానీ, పీజీ విద్యార్థులకు కానీ, లేదంటే అలాగే బీటెక్ విద్యార్థులు అందరూ కూడా ఇళ్ల దగ్గర కూర్చోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రకరకాలుగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి కామెంట్ చేసిన ఒక ట్వీట్ చేశారు, మనం చూడవచ్చు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అంటూ రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేశారు. అందులో రేవంత్ రెడ్డి అనుమూల అంటూ ఒక ట్వీట్ చేయడాన్ని మనం చూడొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కేటాయిస్తారా లేదా, ఒకవైపు డబ్బులు లేవంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఎన్ని నిధులు కావాలో చెప్పండి అన్న సీఎం గారు ఆ నిధులతో పాటు ఇప్పటి వరకు బకాయి పడ్డ 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కళాశాలలు, 16 నుంచి డిగ్రీ ఫీజు కళాశాలలు బంద్ చేస్తామన్న స్పందించట్లేదు ప్రభుత్వం. ఇంటర్ కళాశాలల పరిస్థితి కూడా అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ప్రైవేట్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక, అద్దె ఇతర ఖర్చులకు నిధులు లేక మూతపడే స్థాయికి వచ్చాయి. హాజరు శాతం ఉత్తీర్ణత అంటూ కొర్రీలు పెడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి పరిస్థితి దాపురించింది అనే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడి, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారుతోంది. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటూ
ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఒక పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. చాలా కళాశాలల్లో ఫీజు బకాయిలు ఉన్నందున యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు, కొంతమంది డబ్బులు కట్టి తీసుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అవును, ఈ సమస్య కూడా ఉంది. చాలా కళాశాలల్లో విద్యార్థులు పాస్ అవుట్ అయి బయటకు వెళ్లే సమయంలో కూడా అప్పటికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తే ఇక విద్యార్థుల మీద మేము హోల్డ్ కోల్పోతామన్నటువంటి భయంతో చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి వెనకాడుతున్నాయి. గతంలో కూడా ఈ సమస్య వచ్చింది. గతంలో కూడా కాలేజ్ యాజమాన్యాలు ఆందోళన చేశాయి, విద్యార్థులు ప్రభుత్వాన్ని అడిగారు మాకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, లేదంటే కాలేజ్ యాజమాన్యాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ విషయంలో అప్పుడు చెప్పింది మీరు సర్టిఫికెట్స్ ఇవ్వండి మేము డబ్బులు ఇచ్చేస్తామని గతంలో ప్రభుత్వాలు కూడా గతంలో చెప్పాయి. కానీ కాలేజ్ యాజమాన్యాల భయాన్ని మనం తప్పుగా ఎలా అర్థం చేసుకోగలం? ఈ విషయంలో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేసి వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోతే ఎవరిని అడగగలుగుతారు? ఎవరి మీద వీళ్ళు ఒత్తిడి తీసుకురాగలుగుతారు యాజమాన్యాలు అనేది? విద్యార్థుల యొక్క మద్దతు లేకపోతే, విద్యార్థుల మీద కూడా ఒత్తిడి లేకపోతే యాజమాన్యాల మాట ప్రభుత్వాలు వింటాయా? రేపు యాజమాన్యాలు భయపెట్టే పరిస్థితి వస్తే ఏంటి అని రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సర్టిఫికెట్లు ఆపుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చేసినటువంటి కామెంట్ మనం ఒకసారి చూస్తే, రాష్ట్రానికి ₹1 ఆదాయం రాని కరోనా సమయంలో కూడా విద్యార్థులకు సంబంధించిన నిధులు ఆపలేదు గతంలో కేసీఆర్ గారి మీద కోపంతో గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు, సరైన తిండి వస్తువులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు, కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎత్తున మూతపడుతున్న కళాశాలలు ఉన్నాయి, వేల కోట్ల కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూనే ఉపాధ్యాయుల ఉద్యోగుల టీడీఏలకు డబ్బులు లేవంటున్నారు, ఇది ఎక్కడి న్యాయం సీఎం గారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్యను సాకారం చేసే ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయండి, ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి ముఖ్యమంత్రి గారు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి ఈ విషయంలో ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు ఉద్యమించే అవకాశం కనిపిస్తోంది. కాలేజీ యాజమాన్యాలు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా డీల్ చేయబోతోంది అనేదే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇన్నాళ్ళు విశ్వాసం పెట్టుకున్నామని, కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించడం లేదు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 1,00,000 కోట్ల డిపాజిట్తో ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ఇక్కడ ప్రధానంగా సూచిస్తున్నాయి. ఈ 1,00,000 కోట్లతో సర్కారు వాటా పరిమితమే, కాకపోతే సిఎస్ఆర్ కార్పస్ ఫండ్ లాంటి ఇతర మార్గాల ద్వారానే ఈ నిధులు సేకరించవచ్చు, ఇది ప్రభుత్వం మీద కూడా బర్డెన్ పడే అవకాశం లేదు కదా అంటున్నాయి. అలాగే 1,00,000 కోట్ల డిపాజిట్లపై వచ్చేటువంటి 7% వడ్డీ సుమారుగా 3,000 కోట్లతో ఫీజు రీయింబర్స్మెంట్ చేయొచ్చు కదా అంటూ కూడా ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరి ఈ ఐడియాని ప్రభుత్వం ఎలా చూస్తోంది అనేదే చాలా కీలకంగా మారింది. ప్రత్యేక ట్రస్ట్ బ్యాంక్ 1,00,000 కోట్లతో వేస్తే దాని మీద 7% వడ్డీ అనుకున్నా సరే 3,000 కోట్లు వస్తాయి కదా, వాటితో మీరు చాలా వరకు మీ మీద బర్డెన్ ఉండదు కదా, ప్రభుత్వం మీద ఇంత బర్డెన్ ఉండే అవకాశం లేదు కదా అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఒక సజెషన్గా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏం ఆలోచిస్తుంది? కానీ ఇప్పటికిప్పుడు నిజంగా 1,00,000 కోట్లు మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలా అనే ప్రశ్న ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా 1,00,000 కోట్లు ప్రభుత్వమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. సో ఈ 1,00,000 కోట్లలో ప్రధానంగా సిఎస్ఆర్ అలాగే కార్పస్ ఫండ్ ఇక్కడి నుంచి వస్తుంది, ప్రభుత్వం యొక్క వాటా చాలా తక్కువగానే ఉంటుంది అనేది చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా ఈరోజు మరొకసారి 3 గంటలకు చర్చలు జరగబోతున్నాయి. సండే చర్చలు జరిగాయి, ఈరోజు మండే మధ్యాహ్నం 3 గంటలకు మరొకసారి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటికైతే ఓవైపు ప్రభుత్వం నుంచి కొంత సానుకూలత వచ్చింది యాజమాన్యాల నుంచి అని చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యాలు మాత్రం ఎలాంటి సానుకూలత లేదు, మా వైపు నుంచి చర్చలు విఫలమయ్యాయని చెప్తున్నారు. మరి ఈరోజు చర్చల తర్వాత ఖచ్చితంగా ఇక మున్ముందు మరింత ఉధృతం చేస్తాం అని చెప్పేసి కూడా యాజమాన్యాలు చెప్తున్నాయి వాళ్ళ నిర్ణయాలని. ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది? ఓ పక్క డబ్బులు లేవు, బయట అప్పులు పుట్టడం లేదని ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత భారీ ఎత్తున నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? అడ్జస్ట్ చేయలేరా అంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ప్రతిపక్షాలు చెప్పేది ఏంటంటే గతం ప్రభుత్వం చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు, కేసీఆర్ గారు చేసినప్పుడు మీరెందుకు చేయలేరు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? కాలేజ్ యాజమాన్యాలు తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసంగా మీరు భావిస్తున్నారా? ప్రభుత్వాలు నిజంగా ఈ
స్టూడెంట్స్ కోసం ఏమీ చేయడం లేదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ చెయ్యలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.